ఈ సెషన్లో మనం అడాబ్ బ్రిడ్జ్లో మెటాడేటా అండ్ కీవర్డ్స్ ఏ విధంగా ఫైల్స్కి ఉంటాయో చూస్తాం. మరి ఇక్కడ మెటాడేటా అంటే నథింగ్ బట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డేటా, లేదంటే డేటా యొక్క డీటెయిల్స్ చెప్పే డేటానే మెటాడేటా అని చెప్పచ్చు. ఇక్కడ మనకి డేటా అంటే ఫైల్స్ కాబట్టి ఫైల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెటాడేటాలో ఉంటాయని అర్థం. మరి ఇక్కడ మీరు ఏ పిక్చర్ కలెక్షన్ అనేది తీసుకోండి, ఆ యొక్క పిక్చర్ సెలెక్ట్ చేయగానే పిక్చర్కి సంబంధించిన మెటాడేటా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ మెటాడేటా ఎప్పుడు వస్తుంది? ఆ పిక్చర్ని ఎప్పుడైతే స్నాప్స్ తీశారో, అంటే కెమెరా యూజ్ చేసి ఎప్పుడైతే ఆ పిక్చర్ని తీయడం జరిగిందో అప్పుడే మీకు ఈ మెటాడేటా అంతా కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఆ యొక్క పిక్చర్ యొక్క సైజు ఇవంతా కూడా రావడం జరిగింది. తర్వాత ఫైల్ ప్రాపర్టీస్, నేమ్ ఆఫ్ ద ఫైల్ అండ్ డాక్యుమెంట్ టైప్, డేట్ క్రియేషన్, మోడిఫికేషన్ అండ్ పిక్చర్ డైమెన్షన్స్, ఎవ్రీథింగ్, రెజల్యూషన్ ఎలా ఉంది, డెప్త్ ఎలా ఉంది, కలర్ మోడ్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఐపీటీసీ కోర్ అని ఉంది. ఇక్కడ క్రియేటర్ ఎవరు ఈ పిక్చర్స్కి? ఫర్ ఎగ్జాంపుల్ మరి జాబ్ టైటిల్ ఏంటి, ఎక్కడ దీన్ని తీయడం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేసుకోవచ్చు అనమాట ఆ పిక్చర్కి సంబంధించి. సో వన్స్ అవన్నీ మనం ఫిలప్ చేసిన తర్వాత మనం బయట ఇట్లా క్లిక్ చేయగానే అప్లై అన్నాం అనుకోండి, దానికి అప్లై అయిపోతాయి. సో ఈ పిక్చర్ ఎక్కడికి మీరు పంపించినా సరే ఆ డీటెయిల్స్ అన్నీ ఆ పిక్చర్తో పాటు వెళ్తాయి అన్నమాట. ఈవెన్ కాపీరైట్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్. ఓకే, ఇట్లా మనం తీసుకున్న ఫైల్ని బట్టి అక్కడ ఈ యొక్క ప్రాపర్టీస్ అనేటివి, ఐ మీన్ దానికి సంబంధించిన మెటాడేటా అనేది రావడం జరుగుతుంది. అదే ఆడియో వీడియో అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేసుకోవచ్చు ఆ యొక్క ఫైల్స్కి సంబంధించి. తర్వాత కీవర్డ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మెయిన్ కీవర్డ్స్ ఉన్నాయి. మీరు గమనించవచ్చు ఇక్కడ మీరు ఈ యొక్క పిక్చర్స్ని తీసుకోగానే పిక్చర్స్కి కీవర్డ్స్ అని రావడం జరిగింది. అంటే ఇక్కడ సపోజ్ బ్రైట్ అనే కీవర్డ్ తోటి ఒక పిక్చర్ ఉంది. వితౌట్ ఎనీ కీవర్డ్ 672 పిక్చర్స్ ఉన్నాయి. వీటికంతా కూడా మనం కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లనే బ్లాక్ అండ్ వైట్, అక్కడ స్పెల్ మిస్టేక్ ఉంది, 13 ఉన్నాయి. మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కలిగిన పిక్చర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట, సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్ 3 మెయిన్ కీవర్డ్స్ ఇచ్చాడు, వాటి కింద సబ్ కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ కింద మాథ్యూ, రేయన్ అని ఉన్నాయి. నేను ఇక్కడ దీని కింద ఇంకొక కీవర్డ్ని క్రియేట్ చేస్తాను, న్యూ సబ్ కీవర్డ్. ఇక్కడ మేల్ అని ఒకటి ఇస్తున్నాను కీవర్డ్. మరి పీపుల్ కింద మేల్, ఫీమేల్ ఇట్లా ఎన్ని కీవర్డ్స్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, సబ్ కీవర్డ్స్. అట్లా మెయిన్ కీవర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు బయట క్లిక్ చేసి ఇక్కడ మెయిన్ కీవర్డ్, న్యూ కీవర్డ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేల్ అనే కీవర్డ్ తోటి ఏ పిక్చర్లు ఉన్నాయో మీరు చూడాలి అనుకుంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి, ఫైండ్, అండ్ దెన్ ఫైండ్. ఈ క్రైటీరియా ఇవన్నీ కూడా కండిషన్స్ ఇచ్చుకున్న తర్వాత ఎక్కడ చూడాలి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి, తర్వాత ఫైండ్ అనండి. సో మేల్ అనే కీవర్డ్ తోటి ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఈ కీవర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట.
రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకే, ఆ విధంగా అనమాట.